హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నేను అరిసెలు చేస్తున్నాను. పండగ అయిపోయినా చేస్తున్నాను అరిసెలు. దానికి ముందే నైట్ నానబెట్టుకున్నాను. బియ్యం పిండి పట్టించాను, బెల్లం కొట్టుకుంటున్నాను. 2 కేజీలు బియ్యం నానబెట్టాను. 2 కేజీలకి కేజీంబావు బెల్లము, నీళ్ళు 1 గ్లాస్ పోసాను. 1 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. పాకం చక్కగా పాకం మంచిగా తీసుకుంటే మంచిగా బాగుంటాయి అరిసెలు. పిండి నేను జల్లించి పెట్టుకున్నాను, అది చూపించలేదు మీకు. జల్లించి చక్కగా అట్లా పిండిని గట్టిగా అదిమి పెట్టాను, గాలి ఆరిపోకుండా. అదిగో నువ్వులు, నెయ్యి, యాలక్కాయ పొడి అవన్నీ రెడీ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను. పాకం అవ్వగానే అందులో వేసేసుకోవటానికి పెట్టుకున్నాను. పాకం వచ్చిందో లేదో చూస్తున్నాను. మనం ఎట్లా కావాలి అనుకుంటే పాకం దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. మనం కొంచెం గట్టిగా అరిసె కావాలి అనుకుంటే అట్లా తీసుకోవచ్చు. కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే దాన్ని బట్టి పాకం మనం తీసుకోవాలి. వచ్చేసింది, పాకం అయితే వచ్చేసింది. నేను పొయ్యి మీద అట్టి పెట్టేసి నెయ్యి, ఆలుక్కాయ పొడి, నువ్వులు అవి వేసేసుకుంటున్నాను. పాకం అట్లా పళ్ళెంకేసి కొడితే మోగిద్ది. అప్పుడు మనకి మరీ గట్టిగా ఉండవు, మరీ మెత్తగా ఉండవు, చక్కగా బాగుంటాయి తింటుంటే. ఆలుక్కాయ పొడి వేసుకున్నాను. నువ్వులు కూడా వేసేసాను, నెయ్యి కూడా వేసేస్తున్నాను. వేసుకుని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. పాకం రాగానే చక్కగా నెయ్యి వేసేస్తున్నాను. నెయ్యి కూడా వేసేసాను. ఇప్పుడు దింపుకొని పిండి చక్కగా మనం కలుపుకోవచ్చు. కిందకు దింపుకొని పిండి పోసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే కలిసిపోయిద్ది. ఎక్కువ కాబట్టి అట్లా కింద పెట్టుకొని కొంచెం గట్టిగా పట్టుకోవాలి గిన్నె. అది అట్లా తిప్పుతున్నాను నేను. ఒక పక్క నుంచి ఒక చేత్తోనే పిండి పోస్తూ వీడియో తీస్తున్నారు మా వారు. చక్కగా అట్లా తిప్పుకుని, ఎక్కువ పిండి పోసుకోకూడదు, చక్కగా మనం చూసి చేసుకోవాలి. నూనె పెట్టాను, కాగిపోయింది, వేసేసాను అరిసె. చూసారా చక్కగా అట్లా పొంగుతుంది అరిసె. మంచిగా పాకం తీసుకుంటే అట్లా పొంగుతుంది. వేయగానే నూనెలో చక్కగా పొంగిద్ది. మంచి కలర్లో తీసుకోవచ్చు మనం అరిసె అయితే. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి మనం అట్లా చేసుకుంటే. చూసారా తీసేస్తున్నాను. హైలో పెట్టుకుంటే మనం కొంచెం ఇబ్బంది పడాలి. మీడియంగా పెట్టుకుంటే, నూనె కాగంగానే మీడియంగా పెట్టుకుంటే అయిపోతుంది. అప్పుడు మనం హడావుడి పడుకోకుండా చేసుకోవచ్చు. చూసారా అవి చక్కగా మంచి కలర్ వచ్చినాయి. బంగారు కలర్లో వస్తే అరిసె చాలా బాగుంటుంది. చూసారా అయిపోయినాయి, నా అరిసెలన్నీ అయిపోయినాయి. చూసారా రంగు మంచి రంగు ఉంది. అట్లా ఉంటే చాలా బాగుంటుంది అరిసె. నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అరిసె. మీరు చేసుకునే ఉంటారు పండగకి. నేనైతే ఇప్పుడు చేశాను. ఓకే, బాయ్.